హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో మనం జొన్నలతో దోశ ప్రిపేర్ చేయడం ఎలానో తెలుసుకుందాము. ఇవైతే హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ జొన్న దోశలో ఎక్కువగా రైస్ అండ్ మినపప్పు యూజ్ చేయము, అందుకే ఇది హెల్దీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పోస్ట్ చేసే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు ఫ్రెండ్స్. కావాల్సిన పప్పులు ఏమేమి నానబెట్టుకోవాలో చూద్దాము. నేను ఫస్ట్ ఒక గ్లాసు జొన్నలు తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో అదే గ్లాసు అన్ని పప్పులకి యూజ్ చేయాలి. మళ్ళీ ఈ గ్లాస్తోనే ఆ గ్లాస్ వరకు మినపప్పు పోస్తున్నాను. మళ్ళీ నేను ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసేసాక మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేద్దాము. హాఫ్ టేబుల్ స్పూన్ కూడా కాదు, హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ వేసిన దోశ బ్యాటర్ అనేది చేదు వచ్చేస్తుంది, బాగోదు అసలు. ఇవి మెంతులు వేయడం వల్ల దోశలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను, పచ్చి శనగపప్పు. ఇవి వేయడం వల్ల దోశ ఎర్రగా కలర్గా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నేను వీటిలోకి వాటర్ యాడ్ చేసి 2 వాషెస్ చేసేసి 6 అవర్స్ తర్వాత నేను మిక్సీ పట్టేస్తాను. మీరైతే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేయడం వల్ల ఏంటంటే పిండి అనేది ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది. నాకైతే ఇక్కడ కొంచెం పప్పు అయితే నేను వేసింది కాబట్టి మాకైతే మిక్సీలో సరిపోతుంది. నేను మిక్సీలో వేసేస్తాను. నేను వాష్ చేసిన పప్పుని పక్కకు పెట్టేస్తున్నాను మూత పెట్టి. 6 అవర్స్ తర్వాత నేను వేరొక బౌల్లోకి హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకొని 2 వాషెస్ చేసి వాటర్ పోసి పక్కకు పెట్టేస్తున్నాను. అటుకులు అనేవి వేయడం వల్ల మనకి దోశలు అయితే చాలా మెత్తగా బాగుంటాయి. నేను ఎప్పుడు వేసినా అటుకులు వేసే యూజ్ చేస్తాను. అటుకులు చూసారా, ఒక 10 మినిట్స్ నానబెడితే చాలు, ఇలా మెత్తగా నానిపోతాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాము. మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఊరికే జార్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా, అలా కాకుండా మనం కూలింగ్ వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకుంటే జార్ కూడా హీట్ ఎక్కదు. పప్పు కూడా చాలాసేపు మనం పడితే క్వాంటిటీ అనేది మెత్తగా అవుతుంది. పిండి అనేది చాలా బాగుంటాయి దోశలు. ఇప్పుడు అయిపోయింది కదా, నేను ఈ కన్సిస్టెన్సీలో దోశ బ్యాటర్ అనేది పట్టుకున్నాను. చాలా బాగుంది చూడడానికైతే. మనం దోశలు వేసి చూద్దాము. ఇప్పుడు నేను ఈ దోశ బ్యాటర్ని అయితే నైట్ అంతా ఇలా వదిలేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది. నెక్స్ట్ డే మార్నింగ్కి దోశ వేయండి ఇలా బయట పెట్టేస్తే మంచిగా పులుస్తుంది. చూసారు కదా, బబుల్స్ వచ్చింది. నేను ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూసి ఇలా మంచిగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత మన దోశ బ్యాటర్ అయితే చూస్తున్నారు కదా, ఇంత కన్సిస్టెన్సీలో ఉంటేనే దోశలు బాగా వస్తాయి. మరీ తిక్కుగా అవ్వకూడదు, మరీ పలుచగా అవ్వకూడదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం దోశ వేసి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ చిన్న టిప్ పాటిస్తే మనకి దోశలు అనేవి అతుక్కుపోకుండా చాలా నీట్గా వస్తాయి. నేను ఒక చిన్న గ్లాస్లోకి చిటికెడు సాల్ట్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చిటికెడు తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ అనేవి మనం దోశ వేసే ముందు అలా స్ప్రింకిల్ చేస్తే మనకి దోశ అనేది అంటుకుపోదు. చూస్తున్నారు కదా, నేను చేస్తున్నట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అస్సలు అంటుకుపోవు దోశ. వాటర్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇలా 2 గంటలు దోశ బ్యాటర్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం పల్చగా అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసుకోండి మంచిగా. దోశలు చాలా వరకు అందరికీ పల్చగా ఉంటేనే ఇష్టపడతారు, మందంగా ఉంటే అసలు ఎవరు ఇష్టపడరు చాలా వరకు. అయితే ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మన దోశ అయితే బాగా ఒక 1 సైడ్ కాలిపోయింది. మీకు ఇష్టం ఉంటే 2 సైడ్స్ కాల్చుకోవచ్చు, లేకపోతే అలానే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే 2 సైడ్స్ సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా, మీరైతే దేంతో సర్వ్ చేసుకుంటారు దోశని? మాకైతే ఎక్కువగా పల్లీ చట్నీయే ఇష్టము. నేను ఇలా దోశ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకొని చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయో దోశలు అయితే చాలా బాగున్నాయి. ఇది జొన్నల దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు గుర్తుంది కదా. అంతే, ఇంకా ఈ వీడియో లైక్ చేయండి వీడియోని. బాయ్ ఫ్రెండ్స్.